రంగారెడ్డి జిల్లా కొందుర్గులోని ఓ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్కాన్ ఎనర్జీ ప్రైవేట్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించడంతో ఒక్కసారిగా మంటలు దట్టమైన పొగ వ్యాపించాయి. ప్రమాదంలో వేడి ద్రవం పట్టడంతో కార్మికులకు గాయాలయ్యాయి. ఇక గాయాలైన వారిని షాద్నగర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఫ్యాక్టరీ పరిసరాలు భారీగా పొగతో నిండిపోయాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ప్రమాదానికి గల కారణాలేంటి? ప్రమాదంలో ఎవరికైనా ప్రాణ నష్టం సంభవించిందా? రంగారెడ్డి జిల్లా కొద్కూరు మండల కేంద్రంలోని స్కాన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ లో భారీ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా ఆ బాయిలర్లు పేలడంతో కూడా అందులోంచి వేడి ద్రవం అక్కడ పనిచేస్తున్న కార్మికుల మీద పడినట్టుగా తెలుస్తుంది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున విస్ఫోటనం చెందడంతో కూడా కార్మికులంతా భయానికి గురయ్యారు. దట్టమైన పొగలు అలుముకోవడంతో కూడా ఏం జరుగుతుందో తెలుసుకునే లేక కూడా ఆ ద్రవం అక్కడ బాయిలర్ పక్కన పనిచేస్తున్న కార్మికుల మీద పడినట్టుగా తెలుస్తుంది. దీంట్లో వెంటనే ఒకటిన ఇటు సంబంధించిన కంపెనీ యాజమాన్యం కూడా తీవ్ర గాయాల పనులను కూడా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం తెలుస్తుంది. ప్రమాదానికి సంబంధించిన కారణాలకు సంబంధించి కూడా ఇంకా పూర్తి సమాచారం తెలియజేస్తుంది. పేలుడు కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి వెంటనే ఘటనా స్థలానికి ఫైర్ ఇంజన్లు చేరుకుని కూడా ఆ వేడి ద్రవాన్ని కొంత చల్లార్చే ప్రయత్నం కూడా అగ్నిమాపక సిబ్బంది చేసినట్టు తెలుస్తుంది. ఇంకా ఈ ప్రమాదానికి సంబంధించి ఎంతమందికి తీవ్ర గాయాల పాలయ్యాయి, మిగతా వారి పరిస్థితి ఎట్లా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇంకా పూర్తి స్థాయిలో కూడా ఆ వేడి ద్రవం అంతా ఒకసారిగా విస్ఫోటనం చెందడంతో ఆ చుట్టుపక్కల పరిశ్రమతో పాటు చుట్టుపక్కల ప్రాంతమే కూడా దట్టమైన పొగలు అలుపునట్టుగా తెలుస్తుంది. ఝాన్సీ రాణి. రైట్ కిరణ్, మీరు ఒక నిమిషం లైన్ లో ఉండండి.